తెలంగాణకు మరొకసారి రైల్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ రేపు 3 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరిస్తోంది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ డీటెయిల్స్ చెప్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండబోతున్నాయి. ఏపీలోనూ మరొక 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చాలా క్లౌడీగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా క్లౌడీగా కనిపిస్తోంది. భారీ వర్షం ఏ క్షణమైనా సరే భారీ వర్షం దంచి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈరోజు రాత్రికి చాలా తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో అంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఐఎండీ జారీ చేస్తున్న అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. మీ ఏరియాల్లో పరిస్థితిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే ముఖ్యంగా కుంటలు లేదంటే నలాలకు దూరంగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. భారీ వర్షం పడితే ఆ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు వైపు జిహెచ్ఎంసీ అలాగే హైడ్రా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఈ విషయానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు రాత్రి టైంలో అని చెప్తున్నారు. ఉరుములు, మెరుపులు అలాగే ఈదురుగాలులు ఉంటాయి. అలాగే ఈదురుగాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి ఇలా ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రాత్రికి వర్షాలు ఉండబోతున్నాయి. అయితే కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ఈ 3 ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్తున్నారు. ఇక రేపటికి సంబంధించిన అప్డేట్స్ చూస్తే తెలంగాణలో రేపు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడబోతున్నాయి. మిగతా తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తుంది ఐఎండీ. మరోవైపు 26 ఎల్లుండికి చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. మిగతా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు ఉంటాయంటూ చెప్తున్నారు. 27న చూస్తే 27వ తారీఖున ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా అన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. ఇలా ఓవరాల్గా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో కూడా చాలా ప్రాంతాల్లో, కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి. కోస్తాలో కొంచెం ఎక్కువగా ప్రభావం ఉండబోతుందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. అప్పుడప్పుడు కొద్దిపాటి వర్షాలు పడిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రికి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు జిహెచ్ఎంసీ, హైడ్రా కూడా అలర్ట్ అవుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే ప్రభుత్వం సమన్వయం చేసుకుంటోంది. జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు గతంలో ఒక మోస్తరు వర్షాలకి ఎక్కడెక్కడైతే ఇబ్బందికరంగా మారిందో, అంటే రోడ్ల మీద నీరు నిలిచిపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ గందరగోళం అవ్వడం, అలాగే ప్రమాదాలు జరగడం లాంటివి ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అండ్ కొన్ని ప్రాంతాల్లో ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ ఉండే అవకాశం ఉంది. అంటే లైక్ మణికొండలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇటు ఎస్ఆర్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా చెట్లు లేదంటే భవనాలకు అతి దగ్గరగా ఉండేటువంటి వైర్స్ దగ్గరగా ఉండేటువంటి స్ట్రీట్స్లో చాలా పవర్ కట్స్ ఉండబోతున్నాయని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు ఇప్పటికే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కనుక రానున్నటువంటి వారం రోజుల్లో రేపు, ఎల్లుండి ముఖ్యంగా ఈ రానున్నటువంటి 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే రేపు దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అవసరమైతే పిల్లలకి స్కూల్స్కి సెలవులు ఇవ్వడమో లేదంటే ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకునేలా ఏర్పాటు చేస్తుంది. అలాగే రానున్న వారం రోజుల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేయడం బెటర్ అను
అనేటువంటి సలహాలు కూడా ఇస్తుంది ఐఎండి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ లేదంటే ఆన్లైన్లో తమ కార్యకలాపాలు చేసుకోగలిగిన వాళ్ళు, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి చేసుకోగలిగిన వాళ్ళు ప్రిఫర్ చేయడం బెటర్ అంటూ చెప్తున్నారు. అత్యవసరం అయితేనే, ముఖ్యమైనటువంటి వర్క్స్ ఉంటేనే ఆఫీసులకు వెళ్ళండి. లేని పక్షంలో ఒకవేళ కనుక వెళ్ళినట్లయితే భారీ వర్షాలకు ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. అలాగే ట్రాఫిక్ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్లో కిలోమీటర్ల పాటు ఇరుక్కుపోయినటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం. అలాంటి పరిస్థితులను తప్పించుకోవాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆన్లైన్లో వెదర్ రిపోర్ట్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీ పిల్లలకు స్కూల్ టైమింగ్స్ని బట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీ ఏరియాలో వెదర్ కండిషన్ ఎలా ఉంది? మీ ఏరియాలో వర్షం పడుతుందా? ఈసారి ఎల్నినో కండిషన్ ఉన్నప్పటికీ కూడా భారత్కి మాత్రం కొంత రిలీఫ్ కనిపిస్తుంది. మొదట్లో తీవ్రమైనటువంటి కరువు వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా ఈసారి భారత్కి మాత్రం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా కొంత రిలీఫ్ వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అండ్ మీ ఏరియాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వర్షాలు పడుతున్నాయా? మీ ఏరియాలో ఏదైనా సమస్య ఉందా ఈ భారీ వర్షాల కారణంగా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU